యేసు ప్రభువు వారు రెండు విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. పరలోక రాజ్యం సమీపించినది. రెండవది మారు మనసు. ఈరోజు పరలోక రాజ్య అనుభవం ఈరోజు నువ్వు అనుభవించాలి. ఏముంది పరలోక రాజ్యంలో? చింత ఉందా? కన్నీరు ఉందా? బాధ ఉందా? కష్టాలు ఉన్నాయా? శ్రమలు ఉన్నాయా? పరలోక రాజ్యంలో ఏమీ లేవు. పరలోక రాజ్యంలో సంతోషము, సమాధానము, ఆనందము. ఈరోజు పరలోక రాజ్యము అనుభవం మనమందరం అనుభవించాలి. ఎక్కడో పోయి సంతోషించడం కాదు, ఈ భూలోకంలో సంతోషంతో మనం జీవించాలి. సంతోషము, ఆనందంతో జీవించాలి. అదే పరలోక రాజ్యం సమీపించినది అన్నదానికి అర్థం. ఈ రాజ్యము వచ్చునుగాక. ఈరోజు దేవుని రాజ్యము సంతోషము, దేవుని రాజ్యము సమాధానము, దేవుని రాజ్యము ఆనందం. అందుకంటే నీ రాజ్యం వచ్చునుగాక. సంతోషము, సమాధానము, ఆనందము, దీర్ఘం ఇవన్నీ కూడా మన జీవితాలలో క్రైస్తవులు అనుభవించాలి. ఎప్పుడు కన్నీటితో దుఃఖంలో ఉండడం దేవుని ఇష్టం కాదు. ఈరోజు అనేకులు నీ విశ్వాసాన్ని చూసి, నిన్ను చూసి ఇతరులు కూడా మార్పు చెందాలి.